సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ అధికారికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. దౌత్యపరంగా ఉన్న విషయాలలో అతను కలగజేసుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ అధికారి భారత సైన్యానికి సంబంధించిన కదలికలను లీక్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆన్లైన్లో అనుమానిత ట్రాన్సాక్షన్స్ గుర్తించారు. ఈ క్రమంలోనే కేంద్రం ఆ అధికారిని ఆమోదింపని వ్యక్తిగా ప్రకటించింది. 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత సైన్యం మే 7న పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ హైకమిషన్లో విధులు నిర్వహిస్తున్న ఒక అధికారి తన అధికార హోదాకు అనుగుణంగా లేని చర్యలలో పాల్గొన్నందున భారత ప్రభుత్వం అతన్ని అవాంఛిత వ్యక్తిగా ప్రకటించింది అని తెలిపింది. అయితే ఆయన చర్యల వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం బయటకు వస్తున్న వార్తల ప్రకారం ఈ అధికారికి పంజాబ్ పోలీసులు అరెస్టు చేసిన 2 వ్యక్తులతో సంబంధం ఉంది. వారు భారత సైనిక దళాల కదలికలపైన సున్నితమైన సమాచారం పాకిస్తాన్కు చేరవేసినట్టుగా పోలీసులు గుర్తించారు. మే 10 శనివారం వీరిని అరెస్టు చేశారు. మే 7న ప్రారంభమైన సైనిక చర్య వైమానిక దాడులతో పాటు సరిహద్దులలో బలగాల సమీకరణ నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు భారత్తో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నామని, ఉద్రిక్తతల తగ్గింపు, ప్రాంతీయ స్థిరత్వం కోసం తగిన చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ చెబుతోంది. ఇదిలా ఉంటే ఓ పాకిస్తాన్ దౌత్యాధికారి హనీ ట్రాప్ వివాదంలో చిక్కుకున్నారు. బంగ్లాదేశ్లో పాకిస్తాన్ తరపున హైకమిషనర్గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ అనే వ్యక్తి ఓ బంగ్లాదేశీ యువతితో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. అంతేకాకుండా ఆ యువతితో ఆయన తీసుకున్న అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగ శాఖ అప్రమత్తమై మారూఫ్ పై చర్యలు తీసుకుంది. ఆయనను సెలవు పైన పంపించిందని సమాచారం. ఈ ఘటనపైన స్థానిక పత్రికలలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే అధికార వర్గాలు మాత్రం మారూఫ్ సెలవులలో ఉన్నారని మాత్రమే స్పష్టం చేశాయి. ఆయన ఎంతకాలం సెలవులలో ఉంటారన్న దానిపైన మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీనిపై ఇప్పటి వరకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇదిలా ఉండగా ఢాకాలోని పాకిస్తాన్ డిప్యూటీ కమిషనర్ మహమ్మద్ ఆసిఫ్ తాత్కాలిక హైకమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇదే టైంలో మారూఫ్కు సంబంధించిన మరిన్ని వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. అందులో ఆయన ఓ బంగ్లాదేశీ యువతితో సన్నిహితంగా ఉన్న వీడియోలు ఉన్నాయి. ఈ ఫోటోలు, వీడియోలు ఆధారంగానే ఆయన ఆ యువతితో ప్రేమలో పడ్డారని భావిస్తున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్కు చెందిన ఈ దౌత్యవేత్త ఆ యువతితో అక్రమ సంబంధం కలిగి ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన నిఘా సంబంధిత రహస్య సమాచారాన్ని ఆ యువతితో షేర్ చేసుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ అధికారికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. దౌత్యపరంగా ఉన్న విషయాలలో అతను కలగజేసుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ అధికారి భారత సైన్యానికి సంబంధించిన కదలికలను లీక్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆన్లైన్లో అనుమానిత ట్రాన్సాక్షన్స్ గుర్తించారు. ఈ క్రమంలోనే కేంద్రం ఆ అధికారిని ఆమోదింపని వ్యక్తిగా ప్రకటించింది. 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత సైన్యం మే 7న పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ హైకమిషన్లో విధులు నిర్వహిస్తున్న ఒక అధికారి తన అధికార హోదాకు అనుగుణంగా లేని చర్యలలో పాల్గొన్నందున భారత ప్రభుత్వం అతన్ని అవాంఛిత వ్యక్తిగా ప్రకటించింది అని తెలిపింది. అయితే ఆయన చర్యల వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం బయటకు వస్తున్న వార్తల ప్రకారం ఈ అధికారికి పంజాబ్ పోలీసులు అరెస్టు చేసిన 2 వ్యక్తులతో సంబంధం ఉంది. వారు భారత సైనిక దళాల కదలికలపైన సున్నితమైన సమాచారం పాకిస్తాన్కు చేరవేసినట్టుగా పోలీసులు గుర్తించారు. మే 10 శనివారం వీరిని అరెస్టు చేశారు. మే 7న ప్రారంభమైన సైనిక చర్య వైమానిక దాడులతో పాటు సరిహద్దులలో బలగాల సమీకరణ నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు భారత్తో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నామని, ఉద్రిక్తతల తగ్గింపు, ప్రాంతీయ స్థిరత్వం కోసం తగిన చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ చెబుతోంది.
ఇదిలా ఉంటే ఓ పాకిస్తాన్ దౌత్యాధికారి హనీ ట్రాప్ వివాదంలో చిక్కుకున్నారు. బంగ్లాదేశ్లో పాకిస్తాన్ తరపున హైకమిషనర్గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ అనే వ్యక్తి ఓ బంగ్లాదేశీ యువతితో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. అంతేకాకుండా ఆ యువతితో ఆయన తీసుకున్న అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగ శాఖ అప్రమత్తమై మారూఫ్ పై చర్యలు తీసుకుంది. ఆయనను సెలవు పైన పంపించిందని సమాచారం. ఈ ఘటన పైన స్థానిక పత్రికలలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే అధికార వర్గాలు మాత్రం మారూఫ్ సెలవులలో ఉన్నారని మాత్రమే స్పష్టం చేశాయి. ఆయన ఎంతకాలం సెలవులలో ఉంటారన్న దానిపైన మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీనిపై ఇప్పటి వరకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇదిలా ఉండగా ఢాకాలోని పాకిస్తాన్ డిప్యూటీ కమిషనర్ మహమ్మద్ ఆసిఫ్ తాత్కాలిక హై కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇదే టైంలో మారూఫ్కు సంబంధించిన మరిన్ని వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. అందులో ఆయన ఓ బంగ్లాదేశీ యువతితో సన్నిహితంగా ఉన్న వీడియోలు ఉన్నాయి. ఈ ఫోటోలు, వీడియోలు ఆధారంగానే ఆయన ఆ యువతితో ప్రేమలో పడ్డారని భావిస్తున్నారు. అంతేకాకుండా పాకిస్తాన్కు చెందిన ఈ దౌత్యవేత్త ఆ యువతితో అక్రమ సంబంధం కలిగి ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన నిఘా సంబంధిత రహస్య సమాచారాన్ని ఆ యువతితో షేర్ చేసుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.